దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము ఎబేసీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము. కాబట్టి మీరు ఇక మీదట పరదేశులనై ఉండి పరిశుద్ధులతో ఏకపట్నస్థులై దేవుని ఇంటి వారై ఉన్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇది నువ్వు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము. నువ్వు దేవుని కొరకు నిలబడ్డావా? దేవుని కార్యాలు ఏకరీతిగా నువ్వు జరిగిస్తూ ఉన్నావా? అనేక అన్యజనులకి సువార్తను ప్రకటిస్తూ ఉన్నావా? అయితే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, నువ్వు పరిశుద్ధులతో ఆయన ఇంటి వారివై ఉన్నావని. ఏకపట్నస్థులై పరిశుద్ధ పట్టణంలో నువ్వు నివసిస్తూ ఆయన ఇంటి వారు, దేవుని ఇంటి వారై ఉన్నారని. మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇస్తారు కదా, మోషే నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడని. అలా ఆయన ఇంటి వస్తుడిగా దేవుడు ఈ దినాన నేను దీవించబోతా ఉన్నాడు. నువ్వు చేసిన కార్యాలు, చేసిన సువార్త, పరిచర్య సమస్తాన్ని దేవుడు చూస్తున్నాడు. అందుకే ఈ దీవెన నీకు దేవుడు ఇస్తున్నాడు. కనుక నువ్వు అరుణోదయాన్ని లేచిన వెంటనే ప్రార్థన చేసుకుని ఈ వాగ్దానాన్ని పట్టుకుని, నీ ఇంటి వారిగా నన్ను ఉంచావా ప్రభా, నీ ఇంటిలో నాకు స్థానం ఇచ్చావా ప్రభు అని దేవునికి ప్రార్థన చెయ్యి. దేవుడు నిన్ను ఆయన ఇంటి వారిగా పరిశుద్ధ పట్టణానికి పాలు పంపులు పొందుకునే వ్యక్తిగా నిన్ను ఆశీర్వదించి అనేకులకి ఆశీర్వాదకరంగా, దీవెనికరంగా నిలబెట్టి దేవుని చేతిలో బలమైన సాధనముగా దేవుడు నిన్ను వాడుకొని ఆశీర్వదిస్తారు. ఆమేన్.